సమయాన్ని పాటిస్తాం. చూద్దాం. ఎవరు నశింపకుండా ఉండాలనేది ఆయన ఉద్దేశం. కింద ఏమంటున్నాడు? కంటిని నిర్మించిన వాడు కానక ఉండనా? నీకి కన్నునిచ్చిన దేవుడు చూడకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా ప్రతి మాట వింటున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. మౌనంగా ఎందుకు ఉన్నాడంటే ఎవరు నశించకూడదని ఓపిక పట్టుకుని ఉన్నాడు. ఎవరైతే అపార్థం చేసుకుంటారో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ బైబిల్ చదవాలి. దానికి ఏమైనా తప్పు ఉంటే అప్పుడు అడగాలి. ఎవరో చెప్పారు కదా అని ఇది మతము అని ఎవరు చెప్పింది? ఇది మార్గం అంటే శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా జీవిస్తే మీరు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి పోతావా లేదనే విషయాన్ని నేర్పుతాం. మనం చూసుకుంటే కీర్తనాలు 90వ అధ్యాయం, అదే కీర్తనాలు 90వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మొదటి వచనంలో हे प्रभु तू पिढ्यान पिढ्या आम्हास निवासस्थान आहे. మోషే గారు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. ఏంటి? ఆదామవ్వ మొదలుకొని ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామవ్వ మొదలుకొని ఈ రోజు వరకు ఎన్ని తరములు, ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు పుట్టుకొచ్చావో వాళ్ళందరికీ కూడా నివాసస్థలము లేదు. ఈరోజు మొబైల్ మనం వాడుతున్నామంటే అది ఫ్రీగా ఇలాగే వచ్చిందంటే రాలా, ఎవరో ఒకరు తయారు చేస్తేనే వచ్చింది. ఆ తయారు చేసేవాడు నువ్వేం మాట్లాడతావు, నువ్వేం గెలుపుతావు కూడా మనంత డేటా ఉంటుంది. మీకు తెలుసా? మనం ఎంత సింపుల్గా లాజిక్ లేకుండా లోపల మనం చాటింగ్ చేసినా అవన్నీ కూడా అక్కడ భద్రపడి ఉంటాయి. కొన్ని క్రైమ్ కేసులు మీరు చూస్తుంటారు. ఆ నెట్వర్క్ ఎక్కడుంది, వాళ్ళు ఏం మాట్లాడారు అన్నీ కూడా తీసుకొస్తారు. కొన్ని క్రిమినల్ కేసులకు మాత్రం అప్పచెప్తారు అలా. మనం ఏమనుకుంటా, నా ఫోను నా ఇష్టం, నన్ను సాటుగా ఉన్నా, ఒక్కడే ఉన్నా, ఎవరికి తెలియదంటే చేసిన వాడు అలా తయారు చేసింది. ఎందుకు? ఈ భూమి మీద మనుషులు కూడా దేవుడు చేశాడు కాబట్టి మనం ఏం చేసినా మన చెత్త అంతా అక్కడ ఉంటుంది. ప్రభువా, తరముల నుండి మాకు నివాసస్థలం. మరి ఏంటి, మనం ఈ తరములు ఇక్కడే పుట్టాం కదా, మనం ఇప్పుడే పుట్టాం కదా అంటే ఇక్కడ ఉండక మొదలు ఎప్పుడు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? మనుషులు ఇలా పుడుతూ చస్తూ పోతుంటే అందుకే కథమైపోయిందా? అది కాదు. లోకములో ఉన్న వాళ్ళకి అలా ఆలోచన వస్తుందేమో కానీ బైబిల్ అలా చెప్తలేదు. ఎందుకు తెలుసా? నీవు ఇప్పుడు ఈ తరంలో పుట్టావు అంటే దేవుడు నీకు ఈ తరంలో ఛాన్స్ ఇచ్చాడు కదా.